రాంభూపాల్ రెడ్డి. కర్నూలు జిల్లాలో కృష్ణానది పైన సిద్ధేశ్వరం అలుగు నిర్మించాలనేది దశాబ్దాల కాల అధ్యక్ష. దాదాపు మనకు స్వాతంత్రం రానప్పుడు కూడా రాకముందే బ్రిటిష్ వాళ్ళు కృష్ణ పెన్నార్ ప్రాజెక్టులో భాగంగా సిద్ధేశ్వరం దగ్గర అలుగు నిర్మించేసి కృష్ణానది జిల్లాను రాయలసీమకు, నెల్లూరు, ప్రకాశం జిల్లా వరకు పంపాలనేది ఆ రోజు ఆలోచన. కానీ ఆ రోజు ఉండే పరిస్థితుల వల్ల కేవలం కొంతమంది ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ఈ నీళ్లు రాయలసీమకు కాదు చెన్నపట్టణానికి తీసుకొని పోతారని చెప్పి అపోహలు సృష్టించి ఆ రోజు ఆ సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం ఆగిపోయింది అధ్యక్ష. ఇప్పుడు శ్రీశైలం డ్యాం దాదాపు 300 టీఎంసీల కెపాసిటీతో ఉంది. దాంట్లో దాదాపుగా 100 టీఎంసీలు పూడిగా ఉంది అధ్యక్ష. ఇక్కడ సిద్ధేశ్వరం దగ్గర అలుగు కానీ లేకపోతే ఇప్పుడు కల్వకుర్తి నుంచి నంద్యాల, తెలంగాణ నుంచి నంద్యాల జిల్లాకు కృష్ణానది పైన ఒకటి జాతీయ రహదారి నిర్మిస్తున్నారు అధ్యక్ష. అంటే తీగల వంతెన నిర్మిస్తారనేది ప్రతిపాదన ఉంది. రాయలసీమ ప్రాంత వాసులందరూ కూడా విజ్ఞప్తి చేసేది మీ ద్వారా గౌరవ మంత్రి గారికి, ఈ తీగల వంతెనతో పాటు అలుగ్గా నిర్మిస్తే దాదాపు 60-70 టీఎంసీల నీటిని అలుగు వెనుక పక్కన స్టాక్ నిల్వ చేసుకునే అవకాశం ఉంది తక్కువ ఖర్చుతో. అంటే 2 రాష్ట్ర ప్రభుత్వాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు 2 కలిసి నిర్మిస్తే 1000 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు కాదు అధ్యక్ష. దాంతోపాటు పూడిక నివారించవచ్చు. మొత్తం కృష్ణానది నదిపైన ఆధారపడి ఉన్న అందరి ఆయకట్టు కూడా నీటిని సక్రమంగా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ ద్వారా మంత్రి గారి విజ్ఞప్తి చేసేది సిద్ధేశ్వరం అలుగు బదులు ఈ తీగల వంతెన ఏదైతే నిర్మిస్తున్నారో దాని కింద అలుగుగా నిర్మించే విధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రయత్నాలు చేసి రాయలసీమ వాసులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రైతుల నీటి కష్టాలు తీర్చాలని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు.